తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో జరిగిన పంచాయత్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఒక స్థూల అవగాహనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మున్సిపాలిటీలో మొత్తం స్టేట్ని కవర్ చేయదు, కానీ సర్పంచ్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదిక మీద జరగకపోయినా అందరికీ తెలుసు గ్రామాల్లో ఏ పార్టీ ఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. అందువల్ల గ్రామీణ తెలంగాణలో ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఒక అవగాహన రావటానికి ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉండే రాజకీయ వాతావరణం స్థానిక రాజకీయ వాతావరణంలో తేడా ఉంటుంది. అందులో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు సహజంగా ఉండే లోకల్ బాడీస్లో ప్రో ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు ఉంటే పనులు జరుగుతాయన్న భావన ఉంటుంది. అందువల్ల మనం కంప్లీట్గా దీన్ని అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేసి ఇదే రకంగా మ్యాండేట్ ఉంటుంది అని కంక్లూషన్కు రాలేము. ఆ డిస్క్లైమర్తో నేను మొదలు పెడుతున్నాను. కానీ స్థూలంగా పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అండర్స్టాండ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ సర్పంచ్ ఎన్నికల్ని రాష్ట్రంలో జరిగిన అన్ని సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్ని ఒక్కొక్క పార్టీ ఎలా గెలుచుకుంది, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎలా గెలిచింది, ఎమ్మెల్యే లేని చోట ఎలా పర్ఫామ్ చేసింది, ఎమ్మెల్యేలు ఫిరాయింపులు జరిగిన చోట ఎలా పర్ఫామ్ చేసింది, నిజంగానే ఈ ఈ స్థానిక ఎన్నికలు అంటే సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలే అసెంబ్లీ ఎన్నికల వారుగా చేస్తే ఎన్ని కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీకి ఆధిక్యత ఉంది, ఇలాంటి క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్స్ ఈ డేటా నుంచి మనకు అర్థమవుతుంది. ఈ డేటాను ద హిందూ పత్రిక చాలా సైంటిఫిక్గా అనాలిసిస్ చేసింది. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్ని తీసుకున్నది, ఒక్కొక్క గ్రామ పంచాయతీలో పోటీ చేసిన వారి పార్టీ నేపథ్యాన్ని సేకరించింది, తర్వాత దాన్ని అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్గా ఎనలైజ్ చేసింది. ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ అంటే ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారా, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారా, లేదా కాంగ్రెస్లో చేరి అధికారికంగా బీఆర్ఎస్లో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారా, ఈ ఆస్పెక్ట్స్ కూడా తీసుకుని ఎనలైజ్ చేసింది. మొత్తం గ్రామీణ తెలంగాణలో ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు 94 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరిగాయి. 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగాయి. రూరల్ అండ్ సెమీ అర్బన్ తెలంగాణలో ఈ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. టోటల్గా నేను ఇంతకుముందు చెప్పినట్లు 94 అసెంబ్లీ సెగ్మెంట్స్. రాష్ట్రంలో 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే మిగతా 25 అసెంబ్లీ సెగ్మెంట్స్కు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధం లేదు. సో టోటల్గా 590 మండల్స్లో ఈ ఎన్నికలు జరిగాయి. 12,702 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఇందులో 53.7% కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 53.7 అంటే లిటిల్ లెస్ దెన్ 54%. భారత రాష్ట్ర సమితి సెకండ్ ప్లేస్లో 27.7% గెలుచుకుంది, అంటే లిటిల్ లెస్ దెన్ 28%. భారతీయ జనతా పార్టీ డిస్టెంట్ థర్డ్, కేవలం 5.5% మాత్రమే గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. మిగతా రిబెల్స్ కావచ్చు, ఇండిపెండెన్స్ కావచ్చు, లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, ఇలా స్మాలర్ పార్టీస్ గెలుచుకున్న సీట్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే మెజారిటీ గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకుంది, ఓవర్ 50%. కానీ సాధారణంగా మీకు అధికార పార్టీకి ఉండే ప్రభుత్వంలో ఉన్న వారికి ఉండే అడ్వాంటేజ్ను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ విజయం అపూర్వ విజయం అయితే కాదు, బట్ ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ పొలిటికల్ విక్టరీ. జూబ్లీ హిల్స్ అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ బై ఎలక్షన్స్ను కూడా పరిగణలోకి తీసుకొని మున్సిపల్ ఎలక్షన్స్ను కూడా పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ తెలంగాణలో సాధించిన ఈ విజయం పొలిటికల్లీ సిగ్నిఫికెంట్ అవుతుంది. అయితే సహజంగా రూలింగ్ పార్టీకి ఉండే నేచురల్ అడ్వాంటేజ్ను పరిగణలోకి తీసుకుంటే ఇది అద్భుత విజయం మాత్రం కాదు. బీఆర్ఎస్ 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన, సో పార్టీ వరుసగా ఉప ఎన్నికల్లో దెబ్బతింటున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, లోక్సభ ఎన్నికల్లో 0కి వచ్చినా, స్టిల్ 27.7% గ్రామ పంచాయతీని ఈ కండిషన్స్లో అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో గెలుచుకోవడం కూడా పొలిటికల్లీ సిగ్నిఫికెంట్. భారతీయ జనతా పార్టీ మేమే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షం మేమే, 2029లో గెలిచేది మేమే అని వాళ్ళు చెప్పుకుంటున్న క్లెయిమ్తో, 2028లో గెలిచేది మేమే అని చెప్పుకున్న వాళ్ళ క్లెయిమ్తో చూసినా, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన 35% ఓటింగ్తో చూసినా దిస్ ఈజ్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. 5.5% మాత్రమే వచ్చాయి. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వచ్చింది 14% ఓటింగ్. సో మీకు 14% ఓటింగ్ 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలుచుకోగలిగారు. సో ఆ రకంగా చూస్తే బీజేపీ
లోక్సభ ఎన్నికల సమయంలో వచ్చిన అడ్వాంటేజ్ కాస్త స్టీమ్ కాస్త కోల్పోయింది, ఆ పురోగతి కాస్త తగ్గింది అనేది క్లియర్గా కనబడుతుంది. నెంబర్ ఆఫ్ పంచాయత్స్ను గెలుచుకున్న దాంతో పోలిస్తే కాంగ్రెస్ ఓవర్ 50% గెలుచుకున్నది. కానీ మన దేశంలో ఓట్లకు సీట్లకు తేడా ఉంటుంది. అందుకే దీన్ని అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్గా చూస్తే పొలిటికల్ అప్పర్ హ్యాండ్ ఎవరికి ఉంది అనేది మరింత స్పష్టమవుతుంది. సో ఈ రూరల్ అండ్ సెమీ అర్బన్ తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 94 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్నికలు జరిగాయి అని ఇంతకుముందు చెప్పాను. ఇందులో మీరు స్క్రీన్ పైన చూడండి. సో ఈ డేటాను మీకు గ్రాఫికల్గా చూపెడుతున్నాను. సో ది హిందూ సౌజన్యంతో కట్టేసి ది హిందూ. సో ఇందులో 94 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 83 కాంగ్రెస్ ఆధిక్యత సంపాదించింది. ఇట్స్ ఎ మ్యాసివ్ బెనిఫిట్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్స్ గెలుచుకుంటే, మిత్రపక్షంతో కలిపితే 65 గెలుచుకుంటే, ఇప్పుడు ఏకంగా రూరల్ అండ్ సెమీ అర్బన్ తెలంగాణ 94లోనే 83 సీట్స్ కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది. ఇక బీఆర్ఎస్ కేవలం 8 సెగ్మెంట్స్లో మాత్రమే లీడ్ తెచ్చుకోగలిగింది. బీజేపీ కేవలం 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లోనే లీడ్ తెచ్చుకోగలిగింది. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ గ్రామ పంచాయతీలో మెజారిటీ 53.7% గెలుచుకున్నా, అది వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అసెంబ్లీ సెగ్మెంట్స్ 83 అసెంబ్లీ సెగ్మెంట్స్లో లీడ్ తెచ్చుకోగలిగింది. ఇక మనం విశ్లేషిస్తున్న ఈ 94 రూరల్ అండ్ సెమీ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 62 మాత్రమే గెలుచుకుంది. అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరో 21 అసెంబ్లీ సెగ్మెంట్స్లో లీడ్ తెచ్చుకోగలిగింది, ఆధిక్యతను తెచ్చుకోగలిసింది. ఇది వెరీ సిగ్నిఫికెంట్. అంటే మోర్ దెన్ 30% తన అసెంబ్లీ సెగ్మెంట్ల ఆధిక్యతను సంపాదించడం అంటే మామూలు రాజకీయంగా ప్రాధాన్యత కలిగింది కాదు ఇది. ఇక మీకు మండల్ వైజ్గా చూస్తే ఇంతకుముందు చెప్పాను 590 మండల్స్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలున్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 445 మండల్స్లో కాంగ్రెస్ ఆధిక్యత తెచ్చుకోగలిగింది. అంటే నెంబర్ ఆఫ్ గ్రామ పంచాయత్ చూస్తే మనకు తక్కువ అనిపించవచ్చు, కానీ మండల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే పొలిటికల్ డామినేషన్ ద రూలింగ్ కాంగ్రెస్ చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించిన చోట బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? టోటల్గా 8 ఎమ్మెల్యేస్ పార్టీ ఫిరాయించారు. ఈ 8 ఎమ్మెల్యేస్ పార్టీ ఫిరాయించిన చోట కాంగ్రెస్ పార్టీకి 61.6 గ్రామ పంచాయతీలు వచ్చాయి. భారత రాష్ట్ర సమితి అంటే తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి కోల్పోయిన చోట బీఆర్ఎస్కి వచ్చిన గ్రామ పంచాయతీలు కేవలం 18.6% మాత్రమే. అంటే క్లియర్గా ఎమ్మెల్యే పార్టీ మారితే ఓటర్లు మారారు, పార్టీ యంత్రాంగము మారింది. స్పష్టంగా ఎమ్మెల్యేలకు గ్రామ రాజకీయాల పైన ఉన్న ఆధిక్యతను ఇది తెలుపుతోంది. అఫ్కోర్స్ ఈ ఎమ్మెల్యేలు అధికారికంగా బీఆర్ఎస్లో ఉండవచ్చు, కానీ ప్రాక్టికల్గా పొలిటికల్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే క్షేత్రస్థాయిలో ఈ పంచాయతీ ఎన్నికల్లో పనిచేశారు. సో అందువల్ల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచినా వాళ్ళు కాంగ్రెస్లో చేరిన చోట కాంగ్రెస్ పార్టీకే నియర్లీ 62% గ్రామ పంచాయతీస్ వస్తే 61.6, బీఆర్ఎస్కు కేవలం 18.6% వచ్చింది. అదే మీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీతోనే ఉన్న చోట బీఆర్ఎస్ 38.4% గ్రామ పంచాయతీలు గెలుచుకోగలిగింది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ కన్నా కాస్త ఎక్కువనే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ గెలుచుకున్నది ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న కాన్స్టిట్యున్సీలో 37.7% గ్రామ పంచాయతీలు మాత్రమే గెలుచుకోగలిగింది. అంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలుపుకోగలిగిన చోట గ్రామ స్థాయిలో కూడా రాజకీయ పట్టు నిలుపుకొని కాంగ్రెస్తో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోరాడిన రీతిలోనే నువ్వా నేనా అనే రీతిలో పోరాడింది. కాస్త తమ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ కన్నా కాస్త స్వల్పంగా ఎక్కువ గ్రామ పంచాయతీని గెలుచుకోవడం చూస్తుంటే బీఆర్ఎస్ గెలిచిన చోట ఎమ్మెల్యే నిలబడిన చోట గెలవడమే కాదు ఎమ్మెల్యేని కాపాడుకున్న చోట తన రాజకీయ ఆధిక్యతను కూడా నిలుపుకుంది. ఇక కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీల పర్ఫార్మెన్స్ ఈ పంచాయతీ ఎన్నికల్లో చూస్తే ఆసక్తికరమైన ట్రెండ్స్ కనబడతాయి. బాన్సువాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు ఫిరాయించిన చోట బీఆర్ఎస్ కు కేవలం 2.2% గ్రామ పంచాయతీనే గెలుచుకున్నారు. జస్ట్ 2.2%. అంటే కంప్లీట్గా బీఆర్ఎస్ తన రాజకీయ ఉనికి ఇక్కడ ప్రశ్నార్థకమైపోయింది. కానీ హరీష్ రావు ప్రతి ఎన్నికల్లోనూ రికార్డు మెజార్టీతో గెలిచేటువంటి నాయకుడు. సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో హరీష్ రావు రిప్రజెంట్ చేస్తున్న సెగ్మెంట్లో బీఆర్ఎస్ 80% గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. ఇది ఒక రికార్డు. 80% గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ఏ గెలుచుకుంది.
అంటే హరీష్ రావుకు సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ పైన ఉన్న తిరుగులేని గ్రిప్పుని ఇది తెలియజేస్తుంది. ఇంతటి ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో కూడా తన పార్టీకి 80% గ్రామ పంచాయతీలు గెలిపించుకోగలిగాడు. అందరు ఎమ్మెల్యేలు ఇలా ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇక సిరిసిల్ల కేటీ రామారావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బీఆర్ఎస్ మంచి విజయాన్ని సాధించింది. ఇక్కడ 47% గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. సిద్దిపేటలో అయితే హరీష్ రావు సీట్ రిప్రజెంట్ చేసే చోట కాంగ్రెస్కు కేవలం 6.6% గ్రామ పంచాయతీలు వచ్చాయి. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది సిద్దిపేటలో. సో బీఆర్ఎస్ సిద్దిపేట, సిరిసిల్ల లాంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి విజయాలు సాధించగలిగింది. సో అందువల్ల ఎమ్మెల్యే ఉన్నాడు, ఎలాంటి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే పార్టీతోనే ఉన్నాడా, ఫిరాయించాడా అనేది ఆ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో చూపే పర్ఫార్మెన్స్కు క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక 94 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయని చెప్పాను ఈ రూరల్ అండ్ సెమీ అర్బన్ తెలంగాణలో, అంటే గ్రామ పంచాయతీలు జరిగిన చోట్ల. ఇందులో కాంగ్రెస్ 83 సీట్స్ గెలుచుకుంది అని కూడా చెప్పాను. ఇక సెకండ్ ఎవరు వచ్చారు, ఎందుకంటే తెలంగాణలో ఇది ఎప్పుడు పంచాయతీ. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మేమే సెకండ్ అని బీజేపీ అంటే, కాంగ్రెస్ పార్టీ మేమే సెకండ్ అని కాంగ్రెస్ అన్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్కు మేమే ప్రత్యామ్నాయం బీజేపీ మళ్ళీ అంటోంది. కానీ ఓటర్లు మాత్రం అనడం లేదు. ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ 94 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 67 ఇట్లో బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంది. మీకు 67లో బీఆర్ఎస్ఏ సెకండ్ పొజిషన్లో ఉంది అంటే మీరు ఆలోచించండి. బీజేపీ కేవలం 2 సెగ్మెంట్లో మాత్రమే రీజనబుల్గా పర్ఫామ్ చేసింది. 2 అసెంబ్లీ సెగ్మెంట్స్, అది కూడా నార్థన్ ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న మదోల్ అండ్ ఆదిలాబాద్. మదోల్లో 49.7 నియర్లీ 50% గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు. మీకు ఆదిలాబాద్లో కూడా మోర్ దెన్ 35% గ్రామ పంచాయతీలు బీజేపీ గెలుచుకోగలిగింది. ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా ప్రభావం చూపలేదు. మీకు 7 సీట్స్లో బీఆర్ఎస్ సెకండ్ వస్తే మీకు 20 అసెంబ్లీ సెగ్మెంట్లో అసలు బీజేపీకి ఒక్క సర్పంచ్ కూడా గెలవలేదు, ఒక్క గ్రామ పంచాయతీ కూడా 20 అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక 79 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అసలు మీకు ఆశ్చర్యం వేస్తే బీజేపీ 4th ఆర్ అంతకన్నా తక్కువ, 3rd కూడా లేదు. ఇక ఈవెన్ సెకండ్ పక్కకు పెట్టండి. సో అందువల్ల అపోజిషన్ ప్లేస్కు జరుగుతున్న పోటీలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టంగా బీఆర్ఎస్ను నిలబెట్టాయి. నేను అప్పుడు కూడా చెప్పాను మీకు, బీఆర్ఎస్ అధికార పార్టీతో ఒక లెవెల్లో పోటీ చేస్తే ప్రతిపక్ష ప్లేస్ కొరకు మరో లెవెల్లో పోటీ చేస్తుంది. జూబ్లీ హిల్స్ నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం, బీజేపీ సమీపంలో కూడా లేదు అని ఈ డేటా చూస్తే అర్థమవుతుంది. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా, ఈసారి పంచాయతీ ఎన్నికల్లో చూసినా నార్త్ తెలంగాణ పొలిటికల్ పిక్చర్, సౌత్ తెలంగాణ పొలిటికల్ పిక్చర్ డిఫరెంట్గా ఉంది. నార్త్ తెలంగాణ అంటే ఓల్డ్ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ 4 జిల్లాలను ఉత్తర తెలంగాణగా పిలుస్తాం. ఈ ఉత్తర తెలంగాణలో మీరు చూసుకుంటే కాస్త బీజేపీకి ప్రజెన్స్ కనిపించింది ఇక్కడే, అట్లీస్ట్ సమ్ ప్రజెన్స్ కల్పించింది ఇక్కడే. మీకు నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా, మీకు సౌత్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. నార్త్ తెలంగాణలో గట్టి పోటీ ఎదుర్కొంది. ఇక్కడ నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ మోర్ దెన్ 47% పంచాయతీలు గెలుచుకుంది, 47.5% నియర్లీ. ఇక బీఆర్ఎస్ నియర్లీ 28% పంచాయతీలు గెలుచుకుంది, 27.7. బీజేపీ ఉత్తర తెలంగాణలో ఉనికి కాస్తంత చాటుకుంది, 9.3% గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. అంటే సౌత్ తెలంగాణలో అసలు బీజేపీ దాదాపు లేదు, ఆ ఉన్న కాస్త కూడా కోల్పోయింది ప్రభావాన్ని. ఏమైనా మిగిలి ఉంటే బీజేపీకి నార్త్ తెలంగాణలోనే మిగిలింది. కాంగ్రెస్కు కంపారిటివ్లీ బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉత్తర తెలంగాణలో. బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలిస్తే అపోజిషన్ గట్టి పోటీ ఉండేది నార్త్ తెలంగాణలో. సో సౌత్ తెలంగాణతో పోలిస్తే నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ కొంత సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మీరు సౌత్ తెలంగాణ చూద్దాం. నార్త్ తెలంగాణలో నేను చెప్పాను మీకు ఇంతకుముందు, కాంగ్రెస్ 47.5% పంచాయతీ గెలుచుకుంటే బీఆర్ఎస్ లిటిల్ ఓవర్ 27%, 27.7 అన్నాను కాదు, 27.4% గెలుచుకుంది. అంటే లిటిల్ ఓవర్ 27% గెలుచుకుంది. కానీ మీకు కంపారిటివ్లీ సౌత్ తెలంగాణలో కాంగ్రెస్ బెటర్ పర్ఫామ్ చేసింది. నార్త్ తెలంగాణలో ఓవర్ 47% పంచాయతీని గెలుచుకుంటే ఇక్కడ ఓవర్ 58.3%, అంటే 58% పంచాయతీ గెలుచుకుంది. అంటే క్లియర్గా చూడండి, సౌత్ తెలంగాణలో అరౌండ్ 11% ఎక్కువ గ్రామ పంచాయతీలు గెలుచుకోగలిగింది. బీఆర్ఎస్ 27.9, నియర్లీ 28%. అంటే బీఆర్ఎస్ నార్త్ అండ్ సౌత్ తెలంగాణలో కూడా దాదాపు సేమ్ పర్ఫార్మెన్స్ చెప్పింది. బీజేపీ కేవలం 2.7% పంచాయతీలు గెలుచుకుంది, లిటిల్ ఓవర్ 3%. అంటే మీకు ఉత్తర తెలంగాణలో 9% ఎబోవ్ గెలుచుకుంటే సౌత్ తెలంగాణలో బీజేపీ లెస్ దెన్ 3% గెలుచుకుంది. ఇదంతా కాంగ్రెస్ యాడ్ అయింది.
సో మీకు కాంగ్రెస్ పార్టీ రిలేటివ్లీ సౌత్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లాగానే నార్త్ తెలంగాణతో పోలిస్తే బలంగా ఉందని మరోసారి నిరూపించుకుంది.